వెల్కమ్ టు టీజీపీ న్యూస్ స్పీడ్ న్యూస్. టీటీడీకి 2014 నుంచి ఇప్పటి వరకు నెయ్యి సరఫరా చేసిన అన్ని డైరీలపై సిబిఐ విచారణ జరిపించే దమ్ము ఉందా అంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు. పవిత్రమైన దేవస్థానాన్ని రాజకీయ ఆరోపణలోకి లాగడం సరికదన్నారు. నిజంగా పారదర్శకత ఉంటే సరఫరా గొలుసును పూర్తిగా పరిశీలించాలని డిమాండ్ చేశారు. నెయ్యి కొనుగోలులో ఎలాంటి అక్రమాలు లేవని నిరూపించాలంటే కేంద్ర సంస్థతో విచారణకు ముందుకు రావాలని సూచించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆరోపణలు చేయకుండా నిజాయితీగా రాజకీయంగా ఎదుర్కొనాలని హెచ్చరించారు. జగన్తో నేరుగా పోరాడాలని, పరోక్ష ఆరోపణలు మానుకోవాలని అన్నారు. భక్తుల విశ్వాసానికి భంగం కలగకుండా పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలని కోరారు. మిమ్మల్ని కూడా ఛాలెంజ్ చేస్తాను పవన్ కళ్యాణ్ గారు. 2014 నుంచి ఈ రోజు దాకా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి నెయ్యి లడ్డూ తయారీకి వాడినటువంటి సప్లై చేసిన నెయ్యి కంపెనీ యొక్క భాగోతం మూలాలు మొత్తం ఎవరెవరికి ఏం లింకులు ఉన్నాయి, ఈ మాఫియాలు ఎవడెవడున్నాడు మొత్తం ఎంక్వైరీ చేయించే దమ్ము మీకుందా అని అడుగుతున్నా. ఛాలెంజ్ చేస్తున్నా, చేయండి అండి. పాపాలు కదా, మీ జన్మలో ఎప్పుడన్నా తిరుపతికి వెంకటేశ్వర స్వామికి ఎప్పుడు తలనీళ్ళు ఇచ్చారు? మీ తండ్రి చచ్చిపోతే, తల్లి చనిపోతే దుడ్డు తీశారా మీరు? కర్మకాండ పెట్టి మీరు ఉండు అని ఎలా నమ్మాలి మిమ్మల్ని? తల్లిదండ్రులు చచ్చిపోతే ఒక్కరోజు కూడా తిరుపతికి గుండె వాళ్ళు ఈ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎప్పుడు గుండు కొట్టించుకోలేదు. కానీ తిరుపతిలో పాపం బంగారు లాంటి తల్లి ఆవిడ తీసుకొచ్చి గుండు కొట్టించాడు రాజకీయం కోసం. పాపాలు మానండి, నిజాయితీ దగ్గర రాజకీయాలు చేయండి, జగన్ ఎదుర్కోండి, దమ్ముగా ఎదుర్కోండి. జనవరి 31న కోటి ఎస్బీఐ ఏటీఎం వద్ద జరిగిన తుపాకీ దోపిడీ కేసు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించారు. సంఘటన అనంతరం ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేసి సీసీటీవీ ఫుటేజీలు, కాల్ డేటా ఆధారాలను సేకరించారు. నిందితుల కదలికలను ట్రాక్ చేసి పట్టుకున్నారు. తుపాకీతో బెదిరించి నగదు దోచుకెళ్లిన ఘటన నగరంలో కలకలం రేపింది. నిందితుల నుంచి ఆయుధాలు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసులో మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి. నగరంలో ఏటీఎంల వద్ద భద్రతను మరింత బలోపేతం చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమాలు పాటించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని సమీపంలో అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ ధరించిన ద్విచక్ర వాహనదారులకు గులాబీ పూలు అందించి అభినందించారు. హెల్మెట్ ధరించకపోతే ప్రమాదాల్లో ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. యువత ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రమాదాల నివారణ కోసం కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజలు పోలీసులకు సహకరించి సురక్షిత ప్రయాణం సాధించాలన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ పులివెందుల పర్యటనలో భాగంగా వేంపల్లి మండలం నందిపల్లిని సందర్శించారు. నూతనంగా నిర్మించిన నందీశ్వర్ ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా నిర్వహించిన పూజలు, హోమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వేద పండితులు ఆశీర్వచనం అందించారు. స్థానిక నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. తెలంగాణను అంతర్జాతీయ పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చాలనే లక్ష్యంతో త్వరలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0 ప్రారంభిస్తామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు తెలిపారు. పెట్టుబడిదారులకు మరింత సులభమైన అనుమతులు, వేగవంతమైన క్లియరెన్స్ వ్యవస్థ తీసుకురానున్నట్లు చెప్పారు. పారదర్శకతకు ప్రాధాన్యమిస్తామని పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపనలో అవరోధాలను తొలగించి వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరచడమే లక్ష్యమన్నారు. కొత్త పెట్టుబడులతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో గంజాయి పట్టుబడిన ఘటన కలకలం రేపింది. తెలంగాణ చౌరస్తా వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. బీహార్ కు చెందిన రాజన్ చౌదరి, ఉత్తరప్రదేశ్ కు చెందిన శివం యాదవ్ బ్యాగ్ లో కిలో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. కొంతకాలంగా ఫరూక్ నగర్ ప్రాంతంలో లేబర్ పనులు చేస్తూ గుట్టు చప్పుడు కాకుండా గంజాయి ప్యాకెట్లుగా అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. మరో నిందితుడు సంతు పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ కు తరలించారు. మత్తు పదార్థాల రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని సిఐ విజయ్ కుమార్ హెచ్చరించారు.
మత సామరస్యానికి ప్రతీక రంజాన్ అని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బేగంపేట పాటిగడ్డలో బీఆర్ఎస్ నాయకుడు నాని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఆయన హాజరయ్యారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులకు పండ్లు తినిపించారు. కుల మతాలకు అతీతంగా ఏటా ఇఫ్తార్ విందు నిర్వహించడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తలసాని సాయి కిరణ్ యాదవ్, డివిజన్ నేతలు, మహిళా నాయకులు పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేశారు. ఉపవాస దీక్షలు ఎంతో పవిత్రమని, భక్తి శ్రద్ధలతో నెల రోజులు ఆచరిస్తారని అన్నారు. కుల మతాలకు అతీతంగా ప్రతి సంవత్సరం ఇఫ్తార్ విందు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందని గుర్తు చేశారు. సమాజంలో సౌభ్రాతృత్వం పెంపొందించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో దాడికి గురై మరణించిన 2 నెలల పసిపాప కుటుంబాన్ని పరామర్శించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం బయలుదేరారు. జాతరలో జరిగిన అమానుష దాడిపై ఆయన బాధిత కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకోనున్నారు. ఈ 10 దినాల్లో ఆయన వెంట పలువురు మాజీ మంత్రులు, నేతలు ఉండనున్నారు. కాంగ్రెస్ నేతల అరాచకాలపై బీఆర్ఎస్ పోరాడుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.